హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చపాతీ అండ్ చికెన్. ఇప్పుడు చికెన్ చూపిస్తాను రండి. ఇదిగోండి, చూసారా, చికెన్ బాయిల్ అవుతుంది. ముందుగా చికెన్ని 4 times కడగాలి. కడిగి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు అందులో ఏమేమి వేస్తారంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ చిటికెడు పసుపు అండ్ లైట్గా ఆయిల్ వేయాలి. ఇవి 3 వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా చికెన్ని కలిపి దాని తర్వాత దానిపైన మూత వేయాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని లైట్గా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. ఆల్రెడీ వీడియో రౌండ్గా మనకు కావాల్సినంత సైజులో ఇలా రౌండ్గా మనకు కావాల్సినంత సైజులో చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు. నేను కొంచెం స్మాల్గా చేస్తున్నాను. ఇలా రౌండ్ లడ్డూలా చేసి పెట్టుకోవాలి. చూసారా, చికెన్ బాయిల్ అయిపోయింది. చికెన్ బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కొబ్బరి పేస్ట్ వేయాలి. కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత మనం గ్రేవీ కోసం టమాటాలని 2-3 టమాటాలని బాగా పేస్ట్లా చేసి కర్రీలో వేస్తున్నాం. ఈ 3 వేసిన తర్వాత బాగా కలపాలి. తర్వాత అందులోనే రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక బాయిల్ చేసేటప్పుడు కొంచెమే వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎమ్మీ చికెన్ రెడీ.